వెల్కమ్ టు డాక్టర్ సత్య టాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం రోజు తినేటువంటి 3 విష పదార్థాలలో ప్రధానమైనవి కారము, పాలు మరియు నూనె. కారము ఎండు కారంగా మార్చడానికంటే ముందు ఎటువంటి కడగకుండానే ఆ కారాన్ని పట్టించడం వల్ల పెస్టిసైడ్స్ అనేవి అలాగే నిల్వ ఉంటూ మనం రోజు కూరలలో వాడుతూ ఉన్నాం. ఇక పాలు, స్వచ్ఛమైన పాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ చాలా వరకు కూడా కల్తీ పాలు అనేవి ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ప్రధాన సమస్య. మూడవది నూనెలు. మనం 1 కిలో పల్లీలు పట్టిస్తే దాని ద్వారా వచ్చేటువంటి నూనె 40% మాత్రమే. కానీ ఈరోజు 1 కిలో పల్లీలకే 160 రూపాయల ఛార్జ్ అవుతుంది. అంటే 3 కిలోలు పల్లీలు పట్టిస్తే కానీ ఒక కిలో నూనె రాదు. మరి ఇంత లాసులలో వాళ్ళు మనకి నూనె అందించరు. అంటే ఎక్కడ లోపం ఉన్నదో మీరు ఆలోచించండి. అంటే ఈ 3 వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నూనెలకి గానుగ నూనెలు వాడాలి. పాలు, స్వచ్ఛమైన పాలు దొరికితేనే వాడండి. కారము, పచ్చిమిరపకాయలు, మిరియాలు, ఈ రెండింటిని వాడి కొంతవరకు మనము తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొకటి ప్లాస్టిక్ వస్తువులు. మనం టీ కప్పుల నుంచి మొదలు పెడితే మనం ఫంక్షన్స్ కానీ మన ఇంట్లో కానీ వాడేటువంటి ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ఒక ఫంక్షన్లో కంప్లీట్గా సుమారుగా 2 టన్నుల వరకు కూడా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక అంచనా. 2 టన్నుల ప్లాస్టిక్ అనేది ఈ భూమిని ఎంత కాలుష్యం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి దీన్ని ఏ విధంగా నివారించాలి? ఎట్లాగూ ఈ పారిశ్రామికవేత్తలు దాన్ని ప్రొడక్షన్ చేయకుండా ఆపరు కనుక మనం దాన్ని వాడడం ఆపేసినప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ దేవుడా అంటే ఆపేస్తారు. మరి ఎట్లా సార్ అని చెప్పేసి అడిగితే, మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ పట్టుకెళ్ళండి. మరి ఇలా పట్టుకెళ్ళడం నామోషిగా ఫీల్ అవుతుండొచ్చు కొంతమంది కూడా. మీరు నామోషిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ వాతావరణాన్ని కానీ మనం భవిష్యత్ తరాలకి, పిల్లలకి మంచి వాతావరణాన్ని, కాలుష్యం లేనటువంటి ఈ యొక్క భూమిని, నీరుని ఇచ్చిన వారం అవుతాం కనుక మనం నామోషి పడకుండా ఈ స్టీల్ ప్లేట్స్, స్టీలు గ్లాసెస్ వాడదాం. ఇండ్లల్లో అయితే మట్టి పాత్రలను వాడి ఇంకా పర్యావరణాన్ని కాపాడదాం. మరి అందరూ అధికారులు కానీ ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క స్టీల్ ప్లేట్స్ ఇట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే మిగతా ప్రజలు కూడా చూసి ఆచరణ ద్వారా, అంటే ఇంత పెద్ద స్థాయి ఉన్న వాళ్ళే ఈ విధంగా వెంట ప్లేట్స్ తెచ్చుకుంటున్నారు, మనం తెచ్చుకుంటే తప్పే ఉందని చెప్పేసి ఎవరు కూడా నామోషిగా ఫీల్ గారు కనుక మనం పాటిద్దాము. మనం ఇతరులకి ఆచరణ ద్వారా చూపిస్తే వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు. కనుక నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్టీల్ ప్లేట్స్, గ్లాస్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా చేస్తారు కదా, మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.